హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వారం రోజులుగా తన 6 ఏళ్ల కూతురితో వేగలేకపోతుంది కళ్యాణి. అన్నం తినమ్మా అంటే తినదు. పాలు తాగమ్మా అంటే తాగదు. పడుకోమ్మా అంటే నిద్రపోకుండా నాకు నానమ్మ చెప్పే కథలు వింటేనే నిద్ర వస్తుంది. నా కథలు చెప్పడానికి నానమ్మ లేదు కాబట్టి నాకు నిద్ర రావట్లేదని మారం చేస్తుంది. కళ్యాణి కూతురు హ్యాపీ. వారం రోజులుగా కూతురు అల్లరిని అతి కష్టంగా భరిస్తూ వస్తున్న కళ్యాణి ఇక తన వల్ల కాక కూతురు చెంపపై లాగిపెట్టి ఒకటిచ్చింది. అప్పుడే బయట తన పని ముగించుకొని ఇంటికి వచ్చిన కళ్యాణ్ భర్త శ్రీధర్ అక్కడ జరిగింది చూసి, ఏంటి నువ్వు చేస్తున్న పని? చిన్న పిల్లపై చేయి చేసుకోవడానికి నీకు అసలు మనసెలా వచ్చింది? అంటూ భార్యపై తన కోపాన్ని ప్రదర్శించాడు శ్రీధర్. అందుకు కళ్యాణి, వారం రోజులుగా కూతురు చేస్తున్న అల్లరి గురించి పట్టించుకోరు కానీ దాని అల్లరి భరించలేక కొట్టినందుకు నన్నే అంటారా అడిగింది. మరి అనరా? అల్లరి చేయడానికి కారణం నువ్వే కదా! అలాంటప్పుడు భరించాలి తప్పదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీధర్. అమ్మ తల్లి చెప్పినట్టు వినొచ్చు కదే అని కూతుర్ని బ్రతిమలాడింది కళ్యాణి. అందుకు ఆరేళ్ల హ్యాపీ. నేను నాన్నమ్మ ఇంటికి తిరిగి వచ్చేదాకా ఇలానే అల్లరి చేస్తాను. అయినా ఇంత అర్జెంటుగా నానమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అడిగింది హ్యాపీ. నానమ్మకి ఒంట్లో బాలేదు కదా హ్యాపీ. అందుకనే తను పూర్తిగా కోలుకునేదాకా తన వయసు వాళ్ళందరూ ఉండే ఒక హోమ్‌కి పంపించానమ్మా. తను పూర్తిగా కోలుకున్నాక అక్కడి నుంచి తిరిగి వస్తుంది కానీ నా మాట విని అల్లరి చేయకమ్మా అంది కళ్యాణి. నానమ్మ వయసు వాళ్ళు ఉండే చోట అంటే హాస్పిటలా అడిగింది హ్యాపీ. అందుకు కళ్యాణి అలాంటిదే అనుకో అంది. అయినా నానమ్మని హాస్పిటల్‌లో చేర్పించాల్సినంత జబ్బు చేసిందా? తనకి మనందరం ఉన్నాం కదా! నానమ్మ చూసుకోవడానికి అడిగింది హ్యాపీ. మనకెలా కుదురుతుందమ్మా? నేను డాడీ ఉదయమే ఆఫీస్‌కి వెళ్తాము. నువ్వు స్కూలుకి వెళ్తావు. మరి నానమ్మని ఇంకెవరు చూస్తారు? అంది కళ్యాణి. అందుకు హ్యాపీ, నానమ్మ కోసం కొన్ని రోజులు నువ్వు ఆఫీస్‌కి సెలవు పెట్టలేవా? నీకు జబ్బు చేసినప్పుడు నానమ్మ నిన్ను చూసుకోలేదా? నిన్ను అలాగే వదిలేసి తనెక్కడికైనా వెళ్ళిందా చెప్పు? అడిగింది హ్యాపీ. కూతురు అడిగిన ప్రశ్నకు కళ్యాణికి ఏం మాటలో అర్థం కాలేదు. ఎలాగోలా కూతురికి ఓ 2 ముద్దల అన్నం తినిపించి పడుకోబెట్టింది. హ్యాపీ నిద్రపోగానే కళ్యాణి, శ్రీధర్ భోజనం చేసి పడుకున్నారు. కూతురు తనని వేసిన ప్రశ్నే పదే పదే గుర్తొచ్చి కళ్యాణికి నిద్ర పట్టకుంటే భార్య తన బిడ్డను కొట్టిన సన్నివేశం గుర్తొచ్చి శ్రీధర్కి నిద్ర పట్టలేదు. పసిపిల్ల తనకేం తెలుసని కూతురుపై చేయి చేసుకుంది. చేసిందంతా చేసి శుభం తెలియని ప్రసాన్ని కొడితే ఏమొస్తుందన్న జ్ఞానం కూడా లేదు. అమ్మ ఇంతకాలంగా ఉండి ఉండి ఇంట్లో లేకపోతే నా పరిస్థితే ఇలా ఉందంటే పాపం హ్యాపీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు శ్రీధర్. జానకి రఘురాంల ఒక్కగానొక సంతానం శ్రీధర్. రఘురాం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తమకు ఒక్కగానొక కొడుకని శ్రీధర్ని జానకి రఘురాంలు అపురూపంగా పెంచారు. రఘురాం తానుంటున్న ఊర్లో ప్రైవేట్ స్కూల్స్ లేవని కొడుకుని తమ పక్కూర్లో ఉండే ఓ పెద్ద ప్రైవేట్ స్కూల్కి తీసుకొస్తుండేవాడు. అలా కాలం గిల్లున తిరిగి శ్రీధర్ 10వ తరగతిలోకి అడుగుపెట్టిన 2 నెలలకి సాయంత్రం కొడుకుని స్కూల్ నుండి తీసుకొద్దామని వెళ్ళే రఘురాం ప్రమాదవశాత్తు జరిగిన ఓ యాక్సిడెంట్లో కన్నుమూశాడు. ఆ వార్త విన్న జానకికి ప్రపంచమంతా చీకటైనట్టు అనిపించింది. భర్త ఇక లేని విషయం తట్టుకోలేకపోయింది. జానకి ఉన్న పరిస్థితిని చూసి ఇరుగు పొరుగు దగ్గర బంధువులంతా, నీ కోసం కాకపోయినా నీ కొడుకు కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. కాస్త కష్టపడి వాటిని చదువు పూర్తి చేయించామంటే రేపు నీకు చెట్టులా నీడనిస్తాడని ధైర్యం చెప్పారు. ఆ క్షణం నుండి కొడుకు కోసం ఎంతో కష్టాన్ని భరించినా పర్వాలేదు, కొడుకుని గొప్పవాడు చేయాలనుకుంది జానకి.
తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేయించుకుంటూ శ్రీధర్ని చదివించాలని అనుకుంది. భర్త పోయిన బాధ నుండి పూర్తిగా కోలుకుని వ్యవసాయంతో పాటు తనకు తెలిసిన పనుల్లా చేస్తూ వచ్చింది జానకి. శ్రీధర్ది 10వ తరగతి పూర్తయి ఇంటర్ కూడా పక్కూర్లోనే చదివాడు. ఇంటర్ చదువుకుంటూనే ఐఐటిలో సీట్ సంపాదించాలనే పట్టుదలతో కోచింగ్కి వెళ్ళేవాడు శ్రీధర్. కొడుకుకి చదువు మీద ఉన్న పట్టుదలను చూసి జానకి మురిసిపోయేది. రాత్రింబవళ్ళు శ్రీధర్ కూర్చుని చదువుతుంటే కొడుకుతో సమానంగా తను కూర్చునేది జానకి. మధ్య మధ్యలో కొడుకుకి నిద్ర రాకుండా ఉండటానికి వేడివేడిగా పాలో టీనో ఇలా ఏదో ఒకటి చేసిచ్చేది. తల్లి ప్రోత్సాహం మీద శ్రీధర్కి చదువు మీద ఉన్న పట్టుదలతో బాగా చదివి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అందులో మంచి ర్యాంక్ సాధించడంతో ఐఐటి కాన్పూర్లో సీట్ వచ్చింది. శ్రీధర్ ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి తల్లికి 4 ఏళ్ళు దూరంగా ఉండాలని బాధపడినా ఓ 4 సంవత్సరాలు కష్టపడితే ఆ తర్వాత ఇంతకాలం నా కోసం కష్టపడిన అమ్మకు ఏ కష్టం రాకుండా హాయిగా చూసుకోవచ్చు కదా అనుకుని తల్లికి ధైర్యం చెప్పి బయలుదేరాడు. జానకి వ్యవసాయం చేస్తూ దానికి తోడు చిన్న చిన్న తనకు తెలిసిన పనులను చేస్తూ 2 నెలలకు ఒకసారి శ్రీధర్ ఖర్చుల కోసం డబ్బు పంపిస్తుండేది జానకి. అలా చూస్తుండగానే కాలం గిర్న తిరిగి శ్రీధర్ది ఇంజనీరింగ్ పూర్తయింది. ఆ తర్వాత 1 నెల రోజుల్లోనే హైదరాబాద్లోని ఓ పెద్ద కంపెనీలో శ్రీధర్కి ఉద్యోగం వచ్చింది. శ్రీధర్ ఉద్యోగంలో జాయిన్ అయిన 2 నెలలకే తనని హైదరాబాద్కి తీసుకొచ్చి ఆఫీస్కి దగ్గరలో ఓ ఇంటిని తీసుకుని అందులో అద్దెకుంటున్నారు. పట్నం వాతావరణం ఎప్పుడు అలవాట్లేని జానకి కొడుకు బాగోగులు చూసుకుంటూ తన దగ్గరే ఉంటుంది. అలా 3 సంవత్సరాలు గడిచాక తెలిసిన వాళ్ళ ద్వారా ఓ మంచి సంబంధం రావడంతో జానకి శ్రీధర్కి పెళ్లి జరిపించింది. జానకి ఆడపిల్ల లేకపోవడంతో కోడలు కళ్యాణి కూతుర్లా చూసుకునేది. కోడలు కళ్యాణి కూడా ఉద్యోగం చేసే అమ్మాయి అవ్వటంతో రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పని వంట పని పూర్తి చేసి ఇద్దరికీ టైంకి లంచ్ బాక్స్ సిద్ధం చేసి ఇచ్చే జానకి. అలా పెళ్ళైన 2 సంవత్సరాలకి కళ్యాణి గడుపుతోందని తెలిసి జానకి చాలా సంతోషించింది. కోడల్ని కాలి కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకునేది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని పాతకాలం వంటలన్నీ చేసి కోడలికి తినిపించేది. అలా నెలలు నిండి కళ్యాణి డెలివరీ అయ్యి పాప పుట్టింది. ముద్దుగా పొద్దుగా తను కోరుకున్నట్టే పుట్టిన మనవరాలు చూసి జానకి తెగ సంబరపడిపోయింది. ఆ క్షణం నుండి కళ్యాణి పాపకి తల్లిగా కేవలం పాలు పట్టించడం తప్ప మిగతా పనులన్నీ జానకినే చూసుకునేది. మనవరాలి ఆలనా పాలనతో జానకి సమయం తెలియకుండా పోయింది. డెలివరీ అయిన 1 నెల రోజుల నుండి కళ్యాణి ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇంటి పని వంట పని మరోవైపు మనవరాల్ని చూసుకోవడం కూడా అంతా జానకిదే. ఎప్పుడైనా కళ్యాణి అత్తయ్య మీరొక్కరే ఎన్నని చేస్తారు అని వంట పని ఇంటి పనిలో సాయం చేయబోయినా జానకి ఉద్యోగం చేసేదానివి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ, నేనున్నాను కదా, నువ్వెళ్ళు రెస్ట్ తీసుకో అనేది. చందమామ రావే జాబిల్లి రావే అంటూ మనవరాల్ని చంకనేసుకుని కూర ముద్దలు తినిపిస్తూ మురిసిపోయేది. అలా రాను రాను జానకి మనవరాలే తన ప్రపంచమైంది. ఓ రోజున్నట్టుండి జానకి తన కొడుకు శ్రీధర్తో, ఒరే నాన్న, ఇలా ఎన్ని రోజులని? పట్టణంలో బోలెడు డబ్బు పోసి కిరాయి ఇళ్ళలో ఉంటాం. ఊళ్ళో ఉన్న మన పొలాన్ని పాత ఇంటిని అమ్మి ఆ డబ్బులతో మీ ఇద్దరి ఆఫీసులకు దగ్గరగా ఉండేలా ఓ ఇల్లు కొనరా అంది. తల్లి మాటలకు శ్రీధర్, ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందమ్మా, కొన్ని రోజులు పోయాక నేనే లోన్ తీసుకొని కొంటానులే అన్నా కూడా వినకుండా, నాకు మాత్రం ఎవరున్నారా మీరు తప్ప, ఎప్పటికైనా ఇల్లు పొలం నీకే కదా, నేనెలాగో నీ దగ్గరే ఉంటున్నాను, నాకెందుకు అవన్నీ, ఇల్లు బాగా పాతపడిపోయింది, పొలాన్ని ఇంటిని చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకని అమ్మ ఇవన్నీ పట్టుబట్టింది జానకి. సరే అని శ్రీధర్ ఊళ్ళో తనకు తెలిసిన వాళ్ళకు ఇల్లు పొలం అమ్ముతున్నామని చెప్తే ఓ 1 నెల రోజుల్లో వాటికి అనుకున్నంత ధర రావడంతో ఇంటిని పొలాన్ని అమ్మేశాడు శ్రీధర్. ఆ తర్వాత శ్రీధర్ కళ్యాణి ఆఫీసులకు దగ్గరగా ఉండేలా ఓ ఫ్లాట్ తీసుకున్నారు. అమ్మయ్య, నా బాధ్యతలన్నీ తీరిపోయారా నాన్న, ఇక నా మనవరాల్ని చూసుకుంటూ మిగిలిన జీవితాన్ని హాయిగా గడిపేస్తాను అంది జానకి.
అలా జానకి మనవరాలు హ్యాపీకి 3 ఏళ్ళు రావటంతో ఓ ప్లే స్కూల్‌లో జాయిన్ చేశారు. కొడుకు, కోడలు ఆఫీస్‌లకు వెళ్ళాక మనవరాలు తీసుకొని రోజు స్కూల్‌లో దించటం, తిరిగి తీసుకురావటం, మధ్యాహ్నం భోజనం తినిపించి పడుకోబెట్టడం, ఇలా రోజంతా మనవరాలు పనులతో కాలక్షేపం చేస్తుంది జానకి. అలా ఓ సంవత్సరం అయ్యి ప్లే స్కూల్ నుండి నర్సరీలో జాయిన్ చేశారు. వచ్చి రాని మాటలతో రోజంతా స్కూల్లో జరిగిన విషయాలను నానమ్మతో చెప్తూ రాత్రిపూట నానమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోవటం అలవాటు చేసుకుంది హ్యాపీ. మొదటి నుంచి తన దగ్గరే పెరిగిన కారణంగా హ్యాపీకి నానమ్మతో చనువు ఎక్కువ. ఎప్పుడూ తన ఆఫీస్ పనులతో బిజీగా ఉండే కళ్యాణి ఇవన్నీ పట్టించుకునేది కాదు. కానీ ఈ మధ్య కొంతకాలంగా కళ్యాణికి భర్త, కూతురు తన కుటుంబంలో మేము ముగ్గురమే ఉంటే బాగుండు, ఈవిడొకరు పానకంలో పుడకలాగా, సరదాగా ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళకుండా అయిపోతుంది. శ్రీధర్ అమ్మ రాకుండా ఎలా కళ్యాణి, వెళ్తే అందరం కలిసే వెళ్దామంటారు. లోకంలో అందరు కొడుకులు ఇలాగే ఉన్నట్టు. పోనీ ఆవిడని కొన్ని రోజుల కోసం ఎక్కడికైనా పంపిద్దామంటే ఆవిడకి ఈయనొక్కడే కొడుకు అని విసుక్కునేది. అలా కొంతకాలం గడిచాక ఓ రోజు జానకి స్నానానికని వెళ్ళిపోతూ జారిపడితే కాలుకు దెబ్బ తగిలింది. వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. కాలుకి ఫ్రాక్చర్ అయిందని 3 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. తల్లికలా జరగడంతో శ్రీధర్ కంగారు పడిపోయాడు. ఎప్పుడూ తనని ఆడిస్తూ అన్నం తినిపిస్తూ ఉండే నానమ్మ అలా మంచంలోనే ఉండటంతో హ్యాపీ చిన్నపోయింది. కళ్యాణికి మాత్రం ఇప్పుడెలా, ఈవిడను మంచంలో పడుకోబెట్టి నేను సేవలు చేయాలంటే నా వల్ల కాదు, పైగా ఉదయం లేస్తే ఆఫీస్కి వెళ్ళేదాన్ని అంటూ కంగారు పడుతుంది. అదే విషయం శ్రీధర్తో మాట్లాడితే, నేను అదే ఆలోచిస్తున్నాను కళ్యాణి, ఎవరైనా నర్స్ని ఏర్పాటు చేద్దాం, ఇంట్లోనే ఉండి అమ్మని చూసుకునేలా అన్నాడు. అందు కళ్యాణి, ఇంట్లోనే ఉంటూ చూసుకునే వాళ్ళ, అలాంటి వాళ్ళైతే బొరటప్పు అడుగుతారు, పైగా అత్తయ్యని ఇంటిని తెలియని వాళ్ళు ఎవరికో అప్పచెప్పి మన ఆఫీస్లోకి ఎలా వెళ్తాం అంది. మరి ఎలా, అంతకన్నా నాకు మరో మార్గం కనిపించలేదు. సరే, కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి అమ్మని చూసుకో అన్నాడు శ్రీధర్. అలా ఎలా కుదురుతుంది అని అడిగింది కళ్యాణి. మరి ఏం చేద్దామో నువ్వే చెప్పు అని శ్రీధర్ అనడంతో కళ్యాణి, అత్తయ్యని ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పిద్దామండి, వాళ్ళైతే అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటారు, మనకి ఏ టెన్షన్ లేకుండా ఆఫీస్లోకి వెళ్ళొచ్చు అంది. అందుకు శ్రీధర్, ఏం మాట్లాడుతున్నావు కళ్యాణి, అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేర్పించడం ఏంటి అన్నా కూడా వినకుండా భర్తతో గొడవకు దిగింది. అత్తగారిని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాల్సిందే అని పంతం పట్టి కూర్చుంది కళ్యాణి. ఇంతలో నానమ్మ నానమ్మ అని కూతురు కలవరిస్తుండటంతో శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. కళ్యాణి కూడా నిద్రపోకుండా కూతురు కలవరించడం చూసి చట్టుకుని లేచి కూర్చుంది. శ్రీధర్, కళ్యాణి ఒకరి మొహం ఒకరు కోపంగా చూసుకున్నారు. ఆ మరుసటి రోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక కళ్యాణి తన కూతురు తీసుకొని 1 గంట 2 గంటలు తాముంటున్న ఇంటికి దగ్గరలోని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ హ్యాపీ తన నాన్నమ్మని మర్చిపోతుందేమోనని వెళ్ళింది కళ్యాణి. కళ్యాణి ఫ్రెండ్ శైలు, తను ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. శైలుకి 2 పిల్లలు. కళ్యాణి రావటం గమనించిన శైలు తన లోపలికి ఆహ్వానించింది. కూర్చోమని చెప్పి కాఫీ కలుపుకొని ఇద్దరికి తీసుకొచ్చింది. శైలు తన పిల్లలతో కళ్యాణి కూతురు హ్యాపీని తీసుకెళ్ళి ఆరు బయట అందరూ కలిసి ఆడుకోమని చెప్పడంతో పిల్లలంతా బయటికి వెళ్ళారు. శైలుకి కళ్యాణి ఏదో బాధపడుతున్నట్టు అనిపించడంతో కాఫీ తాగుతూ, ఏంటే అలా డల్గా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా అడిగింది శైలు. అందుకు కళ్యాణి, సమస్య అంటే ఏమని చెప్పను అని ఇంతకాలంగా జరిగిందంతా చెప్పి, నేను నా భర్త కూతురే ఉండాలని కోరుకోవటం నేను చేసిన తప్ప శైలు అడిగింది కళ్యాణి. అందుకు శైలు కాసేపు మౌనంగా ఉండి, ఇలారా అంటూ బాల్కనీలోకి తీసుకెళ్ళి కింద లాన్లో కుర్చీలో కూర్చుని శైలు పిల్లల్ని ఆడిస్తున్న తన అత్తగారు మామగారిని చూపించింది. హ్యాపీ కూడా అక్కడే ఉంది. శైలు అత్తగారితో మామగారితో కబుర్లు చెప్తూ చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా కనిపించింది కళ్యాణికి తన కూతురు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే కళ్యాణి, పాపం మీ అత్తగారు నీపై ఏ రోజు
అత్తగారనే అజమాయిషి చూపించకుండా నిన్ను తన కన్న కూతుర్లా చూసుకుంది. నీకు నీ కూతురికి మధ్య మీ మధ్య ఉన్నది ఏడేళ్ల అనుబంధమే. అయినా నీ కూతురు మొండితనంతో సరిగా తినలేదని, ఆడుకోవట్లేదని, వాళ్ళ నాన్నమ్మ మీద బెంగతో తను ఏమైపోతుందో ఏమోనని భయపడి తనని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. మరి మీ అత్తగారు నీ భర్త శ్రీధర్కి మధ్య దాదాపు 36 ఏళ్ల అనుబంధం. తను ఒకగానొక కొడుకుని విడిచి ఆవిడ ఎలా ఉండగలదో ఎప్పుడైనా ఆలోచించావా కళ్యాణి? భర్త పోయినా కృంగిపోకుండా కొడుకు కోసమే బ్రతికింది. మీ సంతోషం తన సంతోషంగా అనుకుంది. తనకంటూ ఏం మిగిల్చుకోకుండా తనకున్న ఆస్తినంతా మీకే దారపోసింది. అలాంటి మంచి మనిషికి ఆరోగ్యం బాగాలేనప్పుడు కంటికి రెప్పలా దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి ఎవరూ లేని అనాథలా అలా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేర్పించిన ఆలోచన నీకు ఎలా వచ్చింది కళ్యాణి? తన సొంత మనుషులైన మీకే తనని చూసుకోవడం ఇబ్బంది అనిపించినప్పుడు ఓల్డేజ్ హోమ్ వాళ్ళు మాత్రం ఎందుకంత జాగ్రత్తగా చూసుకుంటారు చెప్పు? డబ్బు తీసుకుని ఏదో చూస్తున్నారంటే చూస్తున్నామన్నది తప్ప సొంత మనుషుల్లాగా ప్రేమ ఆప్యాయతలను పంచగలన చెప్పు? ఇంకో ముఖ్యమైన విషయం కళ్యాణి, పసిపిల్లలు పెద్దవాళ్ళ మధ్య పెరగడానికి ఇష్టపడతారు. అది వాళ్ళ జన్మ హక్కు కూడా. దాన్ని దూరం చేయడానికి మనం ప్రయత్నించొద్దు. ఉమ్మడి కుటుంబాలు కరవవుతున్న ఈ రోజుల్లో పిల్లలకు పెద్దవాళ్ళకు మధ్య పెరిగే అవకాశం లేదు. నీకు మీ అత్తయ్య ద్వారా ఆ అవకాశం ఉన్నా నువ్వే వాటిని దూరం చేశావు. మన ఇంట్లో ఎంతో కాలంగా ఓ చెట్టు ఉండి పండ్లు కాయలు ఇచ్చి వయసు అయిపోయిన తర్వాత పళ్ళని ఇవ్వకుంటే ఆ చెట్టును కొట్టేస్తావా? కనీసం నీళ్ళనైనా ఇస్తుందని అలాగే ఉంచుకుంటా కదా. అలాగే పెద్దవాళ్ళతో వాళ్ళకు ఓపిక ఉన్నంత కాలం పనులు చేయించుకొని వాళ్ళ ఒంట్లో ఓపిక లేక పనులు చేయకుంటే మన మీద ఆధారపడినప్పుడు ఎవరూ లేని వాళ్ళ అలా వదిలేస్తే ఎలా? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనకి ఏం చేయకపోయినా మన పిల్లలకు మంచి సంస్కారం నేర్పిస్తారు అని చెప్పింది శైలు. తన ఫ్రెండ్ శైలు మాటలు వింటుంటేనే కళ్యాణి కలలో నీళ్లు తిరిగాయి. మా కోసం ఇంత చేసిన అత్తయ్య గారిని అనారోగ్యంగా ఉందని తెలిసి కూడా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయించాను. తను లేకుంటే మేము ముగ్గురమే హాయిగా ఉండొచ్చని కలలుగన్నాను. కానీ తను మాకు దూరం అయ్యాకే తెలిసింది ఇంట్లో మనసులో తను లేకుండా మనశ్శాంతి లేదని. చాలా థ్యాంక్స్ శైలు, నా కళ్ళు తెరిపించావంటూ కూతుర్ని తీసుకొని వెంటనే ఇంటికి బయలుదేరింది కళ్యాణి. కూతుర్ని భర్త కప్పించి ఇప్పుడే ఓ గంటలో వచ్చేస్తానని చెప్పి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి తన అత్తగారిని వెంట పెట్టుకుని తీసుకొచ్చింది. తన భార్య స్వయంగా వెళ్ళి తల్లిని తీసుకురావడం శ్రీధర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. అత్తయ్య, మీ విలువ తెలుసుకోకుండా మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అత్తయ్య అని కళ్యాణి జానకిని క్షమాపణ కోరింది. తన భార్యలో వచ్చిన మార్పుకు శ్రీధర్ చాలా సంతోషించాడు. కళ్యాణి తన అత్తగారు కోలుకునేదాకా ఆఫీస్కి సెలవు పెట్టి దగ్గరుండి మరీ చూసుకుంది. హ్యాపీ ఎప్పట్లాగే నానమ్మ చేతి గోరుముద్దలు తింటూ కథలు వింటూ మారం చేయకుండా హాయిగా నిద్రపోతుంది. మరి రండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.